హే లవ్లీ పీపుల్, హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందాల లోగిలి. ఈరోజు మీకు వినిపించబోయే కథ తీరని రుణం. ఇక కథలోకి వెళ్తే, ఏమండి, రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు. మీరు ఎప్పుడు వస్తారో కనుక్కోమన్నారు. మీరేమో నా ఫోన్ నంబర్ ఇచ్చారు. వాళ్ళు నాకే చేస్తున్నారు. మీ నెంబర్ ఇవ్వచ్చు కదా. హాల్లో కూర్చుని పేపర్ చదువుతున్న రాజేష్ దగ్గరకు కాఫీ తీసుకొని వస్తూ అంది అతని భార్య శ్రీదేవి. కాఫీ అందుకుని మళ్ళీ పేపర్లో తలదూర్చిన భర్తతో, ఏంటండి, ఏం మాట్లాడరు? ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు? ఏం ఆలోచించారు? వాళ్ళ విషయం గురించి ఇంకా ఇలా మీరు ఏమీ మాట్లాడకుండా ఉంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు. ఊరికే నాంచకుండా ఏదో ఒకటి తేల్చండి అంది. ఇవాళ ఆదివారం, ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలి అని బాగా ప్రిపేర్ అయింది శ్రీదేవి. పేపర్లో నుంచి తల పైకెత్తి, ఇక ఇందులో తేల్చేదేముంది? మా అమ్మా నాన్న ఇక పల్లెటూరులో ఉండలేము, ఇక్కడికి వచ్చేస్తాం అంటున్నారు. అంతే కదా. పెద్ద వయస్సు అయ్యాక కొడుకు దగ్గరే కదా ఉండాలి. ఏదో కాని విషయం అడిగినట్టు మాట్లాడతావేంటి అన్నాడు. అతడి మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు, ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా? భలే భలే, తాతయ్య కథలు చెప్తారు బాగా. నానమ్మ అయితే మాకు స్నానం చేయిస్తుంది, అన్నం కూడా తినిపిస్తుంది. ఇక రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గర పడుకుంటాం. తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు కూడా అలా అనడంతో కోపం వచ్చింది శ్రీదేవికి. చాలే, నోరు మూయండి. వాళ్ళ దగ్గర అయితే మీ వేషాలు అన్నీ సాగుతాయని, మీ సంతోషమని. భర్త వైపు తిరిగి, ఏంటండి రానిచ్చేది? ఇక్కడ మనం ఎలా ఉంటున్నాం? మీ అమ్మా నాన్నలు ఎలా ఉంటారు? ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా. మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు? పోయినసారి మన ఇంట్లో ఫంక్షన్కి వచ్చినప్పుడు మీ అమ్మను చూసి మీ మేనేజర్ గారి భార్య ఏమందో తెలుసా? ఈవిడ మీ అత్తగారా? నేను మీ వంట మనిషి అనుకున్నాను అంది. నాకు తల కొట్టేసినట్టు అయింది. కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండమనండి. కావలసినంత మందిని పని వాళ్ళని పెడదాం. లేదు ఇక్కడికే వస్తాను అంటే ఓల్డేజ్ హోమ్లోనూ చేర్పించండి. డబ్బు ఎంతైనా కట్టగల స్తోమత మనకుందిగా. అంతేకాని ఇక్కడికి మాత్రం తీసుకువస్తాను అని అనకండి అంది. అంతే. ఆమె మాటలు పూర్తి అవ్వకముందే, ఇంకా ఆపుతావా నీ గోల? ఏంటి, మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరు వాళ్ళు అంటావా? అలాగైతే నేను పల్లెటూరు వాడినేగా. నువ్వు మాత్రం పల్లెటూరు దానివి కాదా? కాకపోతే సిటీలో మీ బాబాయి ఉండటంతో నువ్వు మీ అన్నయ్య అక్కడ చదువు వెలగబెట్టారు. నువ్వు మీ అమ్మా నాన్న పల్లెటూరు వాళ్ళు కాదా? మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు? మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళను తనతో తీసుకెళ్లడంతో వాళ్లకు కొంచెం సిటీ లైఫ్ అలవాటయింది. నేనే ఎన్ని రోజులు అశ్రద్ధ చేశాను. మా వాళ్ళను కూడా అప్పుడే తెచ్చి ఉంటే బాగుండేది. మా అమ్మ ఏదో మొహమాటానికి ఇప్పుడు మీ దగ్గరికి ఎందుకు లేరా? రేపు చేసుకోలేని ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికి రావాలిగా అందని. అవును అత్తయ్య గారు, మీరు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు, తొందర ఏముంది? పైగా ఇక్కడ ఎంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దిళ్లలో ఉండలేరు. మీ అబ్బాయి ఇల్లు కట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు కూడాను. మన సొంతిల్లు అయితే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్ళని రానివ్వకుండా అడ్డుపుల్ల వేశావు. ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో ఉండి మేము వస్తాము అంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు. ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకు ఏమైనా అడ్డమా? అన్నింటికీ పనివాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో వాళ్లకు బండచాకరీ చేయాలన్నట్టు మాట్లాడుతున్నావు. పైగా ఓల్డేజ్ హోంలో చేర్పించమని ఉచిత సలహాలు ఇస్తున్నావు. నేను వాళ్ళ కన్న కొడుకును. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి, ఉంటారు కూడా. రేపు ముసలిదానివి అయ్యాక నువ్వు ఉందువుగానిలే ఓల్డేజ్ హోంలు అంటూ లేచి వెళ్ళి షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు కోపంగా. భర్త తన మాట కాదనడంతో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఆమెకు. ఇంకా ఎంత చెప్పినా భర్తను మార్చడం తేలిక కాదు అని అర్థమైపోయింది. పైగా పిల్లలు కూడా తండ్రిని సపోర్ట్ చేయడంతో తన మాటను ఎలా నగ్గించుకోవాలో అర్థం కాలేదు. అత్తయ్య గారు మావయ్య గారు చాలా మంచివారే, కానీ కలిసి ఉంటే తప్పక తేడాలు వస్తాయని, గొడవలు అవుతాయని భయం. తన క్లోజ్ ఫ్రెండ్స్ ప్రమీల అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది. దాంతో ఆ భయం ఇంకా బలపడింది.
చివరకు పల్లెటూరు వాళ్ళు అని చెప్పి ఏదో ఒక వంకతో వారిని కాకుండా చేద్దామన్న ఆలోచన కుదరలేదు. పైగా భర్తకు కూడా అమ్మానాన్నలు అంటే ఒకంత ప్రేమ ఎక్కువే. పైగా ఇల్లు కట్టేటప్పుడు రకరకాల అవసరాలకు అతను అడగకుండానే డబ్బు, బంగారం వాళ్ళకి ఉన్నదంతా ఇచ్చేశారు. అప్పుడప్పుడు వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళేవారు. ఇంకా ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. ఇవన్నీ ఆలోచించుకుంటూనే వంట పనిలో పడింది శ్రీదేవి. మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ, రాత్రి కానీ భార్యాభర్తలిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. మరుసటి రోజు పొద్దున్నే లేచి తయారవుతున్న భర్తని ఎక్కడికి అని అడగాలనిపించి కూడా అహం అడ్డు వచ్చి ఆయనే చెప్తారులే అనుకుని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. కాఫీ అందుకుని శ్రీదేవి, నేను నిడదవోలు వెళ్తున్నాను. పొలం కవులు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మా నాన్నను తీసుకుని సాయంత్రానికల్లా వస్తా అంటూ ఆమె సమాధానం చెప్పేలోపే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆమెకు అతన్ని ఆపలేకపోయాననే అన్న ఉద్వేగం ఎక్కువై దుఃఖంగా మారసాగింది. కాసేపటికి తన బాధను ఎవరితో అయినా పంచుకోవాలనిపించి వెంటనే ఫోన్ తీసుకుని అన్నయ్యకు కాల్ చేసింది. అన్నయ్య శ్రీధర్ 4-5 సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు. వెళ్ళి సంవత్సరమైంది. పెద్ద ఇంజనీర్, బాగా సంపాదిస్తున్నాడు. తమను రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు. కానీ వెళ్ళడానికి కుదరలేదు. అమ్మా నాన్నలను చూడటానికి అయినా ఈ సమ్మర్లో వెళ్ళాలి అని అనుకుంటూనే ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది. శ్రీధర్ ఫోన్ తీయలేదు. అమ్మ వాళ్లకు చెబుదామంటే వాళ్ళకి ఫోన్ లేదు. అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు. ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే, ఇదంతా మాకు తెలియదమ్మా, ఇక్కడ అంతా హిందీ కదా, అన్నయ్య ఉన్నాడుగా అంటుంది అమ్మ. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే అన్నయ్య. శ్రీదేవి, నేను వేరే చోట మీటింగ్లో ఉన్నాను, సాయంత్రం ఫోన్ చేస్తాను అంటూ అవతల వైపు అన్నయ్య హడావిడిగా ఫోన్ పెట్టేశాడు. అయ్యో, అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది. సాయంత్రం అయ్యింది. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్లకు స్నాక్స్ పెట్టి పాలిచ్చి టీవీ దగ్గర కూర్చుంది. రాత్రి 8 అయ్యింది. రాజేష్ వాళ్ళు వచ్చేసరికి ఎదురెళ్ళి అత్తగారి చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుని, బాగున్నారా అత్తయ్య గారు, ఆరోగ్యం బాగుందా మావయ్య గారు అంది శ్రీదేవి తన మనసులోని భావం ముఖంలో కనబడనీయకుండా. పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య, నానమ్మ అంటూ వాళ్లను వాటేసుకున్నారు. అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ మూడులో ఉంటుందో అని భయపడుతున్న రాజేష్ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. స్నానం చేసి వస్తాను అని బెడ్రూంలోకి వెళ్ళాడు. అత్తామామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది శ్రీదేవి. అత్తయ్య గారు, మీరు మావయ్య గారు స్నానం చేసి రండి, ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది. అలాగేనమ్మా, మేము వస్తాములే, నువ్వు వెళ్ళి పని చేసుకో అంది రాజేష్ తల్లి వర్ధనమ్మ. అందరూ మాట్లాడుకుంటూ భోజనం చేసి పడుకునేసరికి 11 అయ్యింది. తెల్లవారుజామున 5:30కి అందరూ మంచి నిద్రలో ఉండగా కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుంది. ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది శ్రీదేవి. ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తం ఎగిరిపోయింది. ఆమె వెనకే వచ్చిన రాజేష్ ఆశ్చర్యపోయినా, బాగున్నారా మావయ్య గారు, అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి, లోపలికి రండి, చలిగా ఉంది, ఏంటి అలాగే నిలబడిపోయావు శ్రీదేవి, ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మా నాన్నలకు కాఫీ కలిపి తీసుకురా అన్నాడు. రామ్మా, రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకుని పక్కన పెట్టి తలుపు మూసి కిచెన్లోకి వెళ్ళింది శ్రీదేవి. వేకువజామునే లేచి అలవాటున్న రాజేష్ తల్లిదండ్రులు కూడా కాలింగ్ బెల్ మూతకు లేచి హాల్లోకి వచ్చారు. అందరి పలకరింపులు అయ్యేసరికి శ్రీదేవి కాఫీ తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది. వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు, మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడటానికి శ్రీదేవి ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు రాజేష్. కానీ ఆమె మొహం చూస్తే ఆమెకు కూడా వాళ్ళ రాక గురించి తెలియదని అర్థమైంది. మౌనంగా కాఫీ తాగుతున్న అత్తామామలను గమనించాడు. వాళ్ళు కొంచెం తేడాగా కనిపిస్తున్నారు. ఇదివరకు ఉన్న సంతోషంగా కానీ, కళాకాంతి కానీ వాళ్ళ మొహాల్లో కనిపించడం లేదు. తనకంటే ముందుగానే తల్లిదండ్రులను చూసి మరో నిమిషంలోనే వాళ్ళ ముఖాల్లోనే తేడాని శ్రీదేవి గమనించేసింది. ఎంతైనా కూతురు కదా, వదినగారు, అంత దూరం ఢిల్లీ నుంచి మీరిద్దరే వచ్చారా అని అడిగింది ఆశ్చర్యంగా వర్ధనమ్మ.
లేదు వదిన గారు, మాతో శ్రీధర్ కూడా వచ్చాడు. వాడికి బెంగళూరులో ఏదో మీటింగులు ఉన్నాయట, వెళ్ళాడు అన్నారు. మేము వస్తాము అమ్మాయి దగ్గరికి అంటే ఇలా తీసుకువచ్చాడు. మమ్మల్ని ఆటోలో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది. అన్నయ్య కూడా వచ్చాడా? అయితే ఇక్కడికి రాడంటనా? కోపంగా అంది శ్రీదేవి. లేదమ్మా, ఎల్లుండి వస్తాడు. ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురం అంది శ్రీదేవి తల్లి కాంతమ్మ. అదేంటమ్మా, అంత దూరం నుంచి వచ్చి ఒక 10 రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు? మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో? అదేం కుదరదు. అన్నయ్యను రాని, నేను అడుగుతాను అంది. వద్దమ్మా, అడగద్దు. అన్నయ్య తోడు లేకుండా మేము ఒక్కళ్ళమే మళ్ళీ అంత దూరం వెళ్ళలేముగా. అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది శ్రీదేవికి. రాజేష్ పిల్లలు వెళ్ళిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది. అందరూ వెళ్ళిపోయాక తల్లి గదిలోకి వెళ్ళింది. అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు ఏదో మాట్లాడి వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళు నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా రాత్రి వరకు కుదరలేదు. రాత్రి భోజనాలు అయిన తర్వాత రాజేష్ పిల్లలు అత్తమామలు వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిదండ్రుల గదిలోకి వెళ్ళింది శ్రీదేవి. తల్లి ఒక్కతే ఉంది. నాన్న ఏరమ్మా అని అంది. మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్ళారమ్మా. అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా, మాట్లాడుతున్నారు. సరే, నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని, అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి? ఉదయం నుంచి ఈ విషయం అడగాలని ఎంత తపన పడ్డాను. మాట్లాడటానికి కుదరలేదు. ఏం జరిగిందమ్మా, చెప్పవా అంది. కూతురు అలా అడిగేసరికి ఆ తల్లి దుఃఖం ఆగలేదు. గుండెలు పగిలేలా రోదిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు శ్రీదేవికి. తన కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. కొంతసేపటికి ఏం చెప్పను తల్లి, మీ వదిన చాలా మారిపోయింది. ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్ళకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చడం లేదు. ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట, పార్టీలు జరుగుతాయట. వాళ్ళల్లో మేము ఉంటే బాగోదట. ఏం చెప్పిందో ఏం చేసిందో మీ అన్నయ్యని కూడా మార్చేసింది. 6 నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాం. నిన్ను చూడాలని ఉంది అని ఎప్పటి నుంచో అడుగుతుంటే ఇప్పుడు వాడు పని మీద ఇటు వస్తున్నాడని మమ్మల్ని తీసుకువెళ్ళమని అడిగితే తీసుకొచ్చాడు. రేపు వెళ్ళేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని ఓల్డేజ్ హోంలో వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఏ జన్మలో ఏ పాపం చేశాము, దేవుడు మా నుదిటిన ఇలా రాశాడు. చూడమ్మా శ్రీదేవి, ఎంతో ఆశతో బిడ్డలను కని ఎంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. వాళ్లకు పెళ్లి చేసి పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కళ్ళు మూయాలని అనుకుంటారు ఏ తల్లిదండ్రులైనా. కానీ కొడుకు పెళ్లి చేసి కొడుకుని కోడలు చేతికి అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మగా మారి తమను నిరాకరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో దాన్ని అనుభవించే వారికే తెలుస్తుందమ్మా. వాళ్ళ దుఃఖాన్ని ఎవరూ తీర్చలేరు. మీరు మాకు వద్దు, మా దగ్గర ఉండద్దు, మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు, ఈ వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు? ఈ మాటలు అంటూ దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మీ అన్నలాగా డబ్బు ఉన్నవాళ్ళు కన్నవాళ్లను వృద్ధాశ్రమంలో పడేసిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు ముసలాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్డు మీద వదిలేసిపోతున్నారు. పని చేసుకోగలిగే శక్తి ఉన్నవాళ్ళు ఎలాగోలాగా పని చేసుకుని బతుకు ఈడుస్తున్నారు. పని చేయగలిగే శక్తి లేని వాళ్ళు పని చేయలేక, తిండి లేక, అడుక్కోవడానికి మొహం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా జరగడానికి కారణం ఏంటో తెలుసా తల్లి? కొంతమంది కాదు, చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ తల్లిదండ్రుల లాంటి వారేనని అనుకోకపోవడమే. అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకు ఆదరణ ఎక్కువయింది. అక్కడ మేము బతికున్నామంటే ఉన్నాము అంతే. మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో మీ అన్న వదినలకు అక్కర్లేదు. మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు. కానీ మేము అనుభవిస్తున్న ఈ వేదన ఇంకెవరికి రాకూడదమ్మా అంటూ మళ్ళీ దుఃఖం ఉప్పెనలా ముంచుకురాగా కూతురిని కౌగిలించుకుని బోరుమంది ఆ తల్లి. తల్లి మాటలకు శ్రీదేవికి చంపన చల్లుమని చరిచినట్టు అనిపించింది. అంత బాధలో కూడా ఊరుకోమ్మా ఊరుకో, అన్నయ్య ఇలా చేయడం ఏంటి? వాడు వచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ. తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురయింది. దుఃఖం నుంచి తేరుకున్న కాంతమ్మ
మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రేనంట కదా వచ్చింది. మీ అన్నయ్య పెంపకం విషయంలో మేము ఏమైనా పొరపాటు చేశామేమో కానీ నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది. నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. మీరైనా ఆనందంగా ఉండండి, అది చాలు అంది. తల్లి మాటలకు శ్రీదేవి గిల్టీగా ఫీల్ అయింది. ఇంకా నయం, మా వారు మా అన్నతో కానీ తల్లితో కానీ మాట్లాడకపోవడం మంచిదయింది అని శ్రీదేవి మనసులో అనుకుంది. అంతలో రాజేష్ పిలవడంతో సరే పడుకోండి అమ్మా, పొద్దుపోయింది అంటూ శ్రీదేవి వెళ్ళిపోయింది. మూడో రోజు ఉదయం శ్రీధర్ వచ్చాడు. అదే శ్రీదేవి వాళ్ళ అన్నయ్య. అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది శ్రీదేవి. అన్నయ్యతో మాట్లాడాలనుకున్న చుట్టూ అందరూ ఉన్నారు. సాయంత్రం వరకు అలాగే గడిచిపోయింది. సాయంత్రం అందరూ టీ తాగడం అయ్యాక శ్రీధర్ తల్లితో, అమ్మ ఇక బయలుదేరదాం, 8 గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు. అందరూ ఉన్నా కూడా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. అంతలో రాజేష్ గొంతు సవరించుకొని, చూడు శ్రీధర్, ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు కూడా మా ఇంట్లోనే మా దగ్గరే ఉంటారు అన్నాడు. రాజేష్ మాటలకు శ్రీధర్ శ్రీదేవి అత్తామామలు విస్తుపోయి ఆశ్చర్యంగా చూశారు. అది వాళ్లకు ఊహించని పరిణామం. అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు శ్రీధర్. నువ్వు అక్కడికి తీసుకెళ్లిన ఓల్డేజ్ హోంలోనే కదా వాళ్ళు ఉండేది. ఇక్కడ ఉంటే కూతురు దగ్గర ఉన్నాము అన్న సంతోషమైన వాళ్లకు ఉంటుంది. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు శ్రీధర్. అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం. పెద్దవారితో కలిసి ఉండాలి, వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి. అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి, సుఖం, సంతోషాలు ఉంటాయి. ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకు కలిగించాలి. ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలకు చేసినట్టే రేపు నీ కొడుకు నిన్ను చేయడా? దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకు అప్పుడే అర్థం కాదులే. నేనేమి కోపంగా చెప్పడం లేదు. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్లకు మనశ్శాంతిగా ఉంటుంది. మాకు ఇంకో అమ్మా నాన్నలకి సేవ చేసుకునే భాగ్యము కలుగుతుంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ మాట. ఇక నువ్వు ఏమీ ఆలోచించకు, బయలుదేరు అన్నాడు. శ్రీధర్ తలదించుకుని వెళ్ళిపోయాడు. రాజేష్ వైపు చూడటానికి కూడా శ్రీదేవికి మొహం చెల్లలేదు. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. గదిలోకి వెళ్లడంతోనే రాజేష్ కాళ్ల మీద శ్రీదేవి వాలిపోయింది. ఏంటిది, లే లే అంటున్న భర్తతో ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసును అర్థం చేసుకోలేకపోయానండి. అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. మీరు ఎంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు. ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను అంది ఏడుస్తూ. పిచ్చి శ్రీదేవి, నాకు మా అమ్మా నాన్న మీ అమ్మా నాన్న వేరువేరు కాదు. ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడు మీ నాన్నగారు మాకు చెప్పారు. అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నాం. నీకు సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు. ఏదో చిరాకులో మాట్లాడుతావు కానీ నీ మనసు ఎలాంటిదో నాకు తెలియదా అన్నాడు. అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయ్యింది శ్రీదేవి. హాల్లోకి వచ్చిన శ్రీదేవికి అత్తమామలు దేవతల్లా కనిపించారు. వెళ్ళి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకుంది. ఇదేంటమ్మా ఇప్పుడు, ఎందుకు అని అడిగిన వాళ్లకు, ఇవాళ పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలని టీవీ ప్రోగ్రాంలో చెప్పారండి అంది. మా కోడలు ఎంత బంగారం అని అత్తమామలు, కూతురు ఎంత పద్ధతి కలదు అని తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటే గదిలో నుండి అది చూసిన రాజేష్ తన భార్య శ్రీదేవి తెలివికి తనలో తానే నవ్వుకున్నాడు. తీరని రుణం కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ ప్రియమైన వారందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోను చివరిదాకా చూసి కథను పూర్తిగా విన్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం స్టే ట్యూన్ అందాల లోగిలి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ బీ హ్యాపీ.